నాకు ఒక్క డౌట్ ఏంటంటే ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్ 32 ఇయర్స్ అయి 92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడకు అని వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అందండి ఏంటి అదే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏమాత్రం చిన్నదైనా నార్మల్ గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని సో చాలా కష్టపడ్డాడు. డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్ గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాము. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు? అంటే కొత్తగా చూపించడానికంటే అండి ఇప్పుడు జనరల్ గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. వీళ్ళందరూ పెళ్లి చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి, అంటే రైటింగ్ నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒక డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఇవాళ అలా కాదండి. కల్లోకి మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు. స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది, సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇదవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. కూల్ సార్. డైరెక్టర్ గారు మళ్ళీ గారు, టైటిల్ గురించి ఇప్పుడు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్ కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే క్లాసిక్ టైటిల్స్ ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయిండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు. మీరు అంటే నరేష్ గారికి ఓకే, ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు, నరేష్ గారికి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి, ఆబ్వియస్గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయి పైప్ లైన్లో. మీరు యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీకు ఎక్కడో పాయింట్లో కొంచెం అన్న భయం వేసిందా? అంటే ఇంత క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం, మనం వేరే ఏదైనా టైటిల్తో వెళ్ళిపోదాం కదా సింపుల్గా అని అనిపించిందా, లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరే కోరుకున్నారా? బేసిక్గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది, ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది, ఏంటి మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా పోస్టర్ నుంచి, టైటిల్ నుంచి పోస్టర్లో కూడా తాళి కట్టుకొని పరిగెత్తుతూ నిన్న రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ టీజర్లో పాట, సాంగ్. అయితే నేను టీజర్ చూసిన తర్వాత చిన్న లెంగ్తీ క్వశ్చన్ కదా, చిన్న చేస్తా.
టైటిల్లో ఇంగ్లీష్ మన వేసాడు కదా, కలం పట్టింది, ఆ పట్టింది, డబ్బులు పెట్టి, ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అంటే చదివడానికి కూడా ఆ పేర్లు అవి కొంచెం నాకు అనిపించింది సార్, ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే, అంటే మన లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అందరికి అంటే చాలా మందికి, అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందండి. వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. అంటే అక్కడ మనం అలానే కదా, అంటే ఇప్పుడు బాగా అంటే మనం తెలుగు కాకుండా రండి వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్ లో తెలుగు ఇంగ్లీష్ లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలా సార్లు ట్రై చేశారు. నాన్న ఎప్పుడు కూడా నీకు అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. జస్ట్ దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. దీనికి ఆ సినిమాకి విజయ్ కనకమాలి ఏమన్నాడంటే, నాకు అల్లరిని పెట్టండి సార్, ఓన్లీ నరేషన్ పెడతానండి. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, లేకపోతే నరేష్ అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే 90 పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేష్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్ గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. థ్యాంక్ యూ.